హాయ్ ఫ్రెండ్స్. లాస్ట్ ఎపిసోడ్లో శివ సతీదేవిల వివాహం ఎలా జరిగిందో తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్లో దక్షుడు శివుడికి వ్యతిరేకంగా ఎలా ప్రవర్తిస్తాడు, సతీదేవి ఎందుకని తన శరీరాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది, ఈ విషయాలన్నిటి గురించి తెలుసుకుందాం. శివుడు సతీదేవిల వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత ప్రజాపతులందరూ కలిసి ప్రయాగలో ఒక గొప్ప సత్రయాగాన్ని ఏర్పాటు చేశారు. ఆ సభకు ముల్లోకాలలో ఉన్న దేవతలు, సప్త ఋషులు అందరూ వచ్చారు. అక్కడికి దక్ష ప్రజాపతి రాగానే ఆయన మీద ఉన్న గౌరవంతో సభలోని వారందరూ లేచి నిలబడి నమస్కరించారు. కానీ బ్రహ్మదేవుడు మరియు శివుడు లేచి నిలబడలేదు. బ్రహ్మదేవుడు తండ్రి కాబట్టి లేచి నిల్చోకపోవడంలో అర్థం ఉంది. కానీ శివుడు ఎందుకని లేచి నిల్చోలేదు? దక్షుడు ఎంతసేపు నా అల్లుడు నాకు మర్యాద ఇవ్వట్లేదు అని ఆలోచించాడే గాని నిజానికి శివుడు కూడా త్రిమూర్తులలో ఒకడు అనే సంగతి దక్షుడి అహంకారం కప్పేసింది. నిజానికి శివుడు ఆ సమయంలో ఆత్మధ్యానంలో ఉండి దక్షుడి రాకను గమనించలేదు. కానీ అహంకారంతో ఉన్న దక్షుడు దీనిని ఘోర అవమానంగా భావించాడు. అందరూ నాకు భయపడి లేచి నిలబడ్డారు, కానీ ఈ శ్మశానవాసి మాత్రం నా అల్లుడై ఉండి కూడా నాకు మర్యాద ఇవ్వలేదు అని రగిలిపోయాడు. సభలో అందరి ముందే శివుడిని మర్యాద తెలియనివాడు, భూత త్రేత పిశాచులను వెంట పెట్టుకుని తిరిగేవాడు, పులి చర్మాన్ని కప్పుకునేవాడు, శ్మశానంలో బూడిద ఒంటికి పూసుకునేవాడు అంటూ నోటికొచ్చిన మాటలతో శివుడిని దారుణంగా అవమానించాడు. అంతటితో ఆగకుండా ఇకపై జరిగే ఏ యజ్ఞంలోనూ శివుడికి హవిస్సు ఇవ్వకూడదు అని శపిస్తాడు. హవిస్సు అంటే యజ్ఞాలలో లేదా హోమాలలో అగ్నిదేవుని ద్వారా దేవతలకి సమర్పించే పవిత్రమైన నైవేద్యం అని అర్థం. అలా దక్షుడు శివుడిని దుర్భాషలాడేసరికి శివుడి వాహనమైన నందికి కోపం వచ్చి దక్షుణ్ణి శపించబోతుంటే శివుడు అడ్డుకుంటాడు. కానీ తన కళ్ళ ముందే తన స్వామిని దక్షుడు అవమానించడం చూసి నంది తట్టుకోలేకపోయాడు. దక్షుడు శివుణ్ణి అమంగళకరుడు అని తిట్టినప్పుడు నంది కోపంతో, ఓ దక్ష, శివుని తత్వం తెలియక కేవలం ఆయన శరీరాన్ని, బాహ్య ఆడంబరాలను చూసి నువ్వు అహంకరిస్తున్నావు. కాబట్టి త్వరలోనే నీకు మేక ముఖం వచ్చుగాక. నువ్వు ఆత్మజ్ఞానం లేని పశువుగా ప్రవర్తించావు కాబట్టి పశువు ముఖంతోనే మిగిలిపోతావు అని శపిస్తాడు. నంది శాపం వినగానే దక్షుడి పక్షాన ఉన్న భృగు మహర్షికి కోపం వచ్చి తిరిగి నందిని, శివభక్తులను, ఇకపై శివభక్తులందరూ మతభ్రష్టులు అవుతారు, వారు జడలు దాల్చి బూడిద పూసుకొని మత్తు పానీయాలు సేవిస్తూ దయ్యాల్లా తిరుగుతారు అని శపిస్తాడు. తన భక్తుడైన నంది మరియు బ్రాహ్మణులైన భృగువు ఇలా ఒకరినొకరు శపించుకోవడం చూసి శివుడు చాలా బాధపడి ఆ గొడవను ఇంకా పెద్దది చేయడం ఇష్టం లేక మౌనంగా తన శివగణాలతో కలిసి చిరునవ్వుతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక్కడ జరిగిన ఈ సంఘటనే ఆ తర్వాత జరగబోయే మహావినాశనానికి పునాది వేస్తుంది. శివుడు ఆ గొడవను అక్కడితో వదిలేశాడు. ఆయనకి కోపం రాలేదు, పగ పెంచుకోలేదు. అజ్ఞానంతో దక్షుడు అలా మాట్లాడాడు, వదిలేయండి అని నందికి, ఇతర శివగణాలకి నచ్చజెప్పాడు. కైలాసానికి వెళ్ళిపోయి మళ్ళీ తన తపస్సులో సతీదేవితో ఆనందంగా గడపడంలో నిమగ్నమైపోయాడు. దక్షుడి గురించి పూర్తిగా మర్చిపోయాడు. కానీ దక్షుడు మాత్రం శివుడి మౌనాన్ని చేతకానితనంగా భావించాడు. చూసారా, నేను తిట్టగానే ఆ శివుడు భయపడి పారిపోయాడు, నా దెబ్బకి కైలాసంలో దాక్కున్నాడు అని గర్వపడ్డాడు. శివుడిని ఇంకా అవమానించాలి, లోకంలో తానే గొప్పవాడనని నిరూపించుకోవాలి అనే కసి దక్షుడిలో ఇంకా పెరిగింది. కొంతకాలం తర్వాత దక్షుడు శివుడికి తన గొప్పతనం చూపించడానికి ఒక భారీ యజ్ఞాన్ని తలపెట్టాడు. దాని పేరే బృహస్పతి శవము. ఈ యజ్ఞం సామాన్యమైనది కాదు. ఎవరైతే నేను దేవగురువు అంతటి వాడిని కావాలి, నాకు బ్రహ్మ తేజస్సు కావాలి, అందరికంటే నేను గొప్పవాడిగా కీర్తి పొందాలి అని కోరుకుంటారో వారు మాత్రమే ఈ యజ్ఞాన్ని చేస్తారు. ఈ యజ్ఞానికి ముల్లోకాలలో ఉన్న దేవతలు అందరినీ పిలిచాడు. ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, బ్రహ్మ, విష్ణు, మహర్షులు, గంధర్వులు, ఇలా చిన్న దేవుడి నుండి పెద్ద దేవుడి వరకు అందరికీ ఆహ్వానాలు వెళ్ళాయి.
తన సొంత అల్లుడైన శివుడికి, తన కూతురైన సతీదేవికి తప్ప. సతీదేవి శివుడు కైలాసం పర్వతం మీద ప్రశాంతంగా కూర్చొని ఉండగా అప్పుడు హఠాత్తుగా ఆకాశ మార్గంలో పెద్ద పెద్ద శబ్దాలు, సందడి మొదలైంది. ముల్లోకాలలో ఉన్న దేవతలు, గంధర్వులు, సిద్ధులు వరుసగా వెళ్తున్నారు. కింద నుండి ఇదంతా గమనించిన సతీదేవికి ఆశ్చర్యం వేసింది. ఏంటి ఇంతమంది ఒకే వైపు వెళ్తున్నారు, ఏదో పెద్ద ఉత్సవం జరుగుతోంది అని అనిపించింది. వెంటనే శివుడిని ఇలా అడిగింది, స్వామి చూసారా, దేవతలందరూ ఇంత అందంగా తయారై ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడో ఏదో గొప్ప కార్యం జరుగుతున్నట్లుంది అని అడిగింది. అప్పుడు శివుడు, దేవి, మీ తండ్రి దక్షుడు బృహస్పతి సవము అనే గొప్ప యజ్ఞం చేస్తున్నాడు, వీళ్ళందరూ అక్కడికే వెళ్తున్నారు అని చెప్పాడు. అది విన్న సతీదేవికి తన పుట్టింటికి వెళ్లాలనే కోరిక పుట్టింది. పుట్టింటికి వెళ్ళడానికి పిలుపు ఎందుకు అనే సహజమైన ఆశతో తన తండ్రి చేస్తున్న యాగాన్ని చూడాలని, తన తల్లిని చెల్లెళ్లను కలవాలని శివుడిని బ్రతిమలాడింది. కానీ శివుడు ఆమెను వెళ్ళొద్దు అని సున్నితంగా హెచ్చరించాడు. దేవి, ఇది కేవలం మతిమరుపు వల్ల పంపని ఆహ్వానం కాదు, ఇది కావాలని చేసిన అవమానం. దక్షుడికి నువ్వంటే ఇష్టమే, కానీ ఇప్పుడు నువ్వు నా భార్యగా కనిపిస్తావు కాబట్టి నన్ను ద్వేషించే అతను నిన్ను కూడా ద్వేషిస్తాడు. అక్కడ నీకు గౌరవం దక్కదు. మనల్ని ద్వేషించే వారింటికి పిలవని పేరంటానికి వెళ్తే అక్కడ దక్కేది అవమానమే. కాబట్టి వెళ్ళొద్దు అని నచ్చజెప్పాడు. కానీ సతీదేవి శివుడి మాటల్ని వినలేదు. పుట్టింటిపై మమకారంతో వెళ్తానని పట్టుబట్టింది. శివుడు ఒప్పుకోకపోయేసరికి సతీదేవి మొండిగా ఒంటరిగానే ఆ యజ్ఞానికి బయలుదేరింది. చేసేదేమీ లేక చివరికి శివుడు నంది మరియు ప్రమదగణాలను ఆమెకి తోడుగా పంపాడు. అలా యజ్ఞశాలలో అడుగుపెట్టిన సతీదేవికి శివుడు అన్నట్లుగా ఘోరమైన అవమానమే ఎదురైంది. ఆమె రాకని చూసి తల్లి ప్రసూతి, చెల్లెళ్ళు అందరూ సంతోషించారు. కానీ తన తండ్రి దక్షుడు మాత్రం కన్నెత్తి కూడా చూడలేదు. సభలో ఉన్న వారందరూ దక్షుడి మీద ఉన్న భయంతో ఆమెని పలకరించలేదు. సతీదేవి నేరుగా తండ్రి దగ్గరకు వెళ్ళి, తండ్రి, ముల్లోకాలకు దైవమైన పరమశివుడిని ఎందుకని పిలవలేదు? ఆయన లేనిదే ఈ యజ్ఞం ఎలా పూర్తవుతుంది అని నిలదీసింది. దానికి దక్షుడు అహంకారంతో ఊగిపోతూ సభలో అందరి ముందే శివుడిని మళ్ళీ దుర్భాషలాడాడు. ఆ శ్మశానవాసికి పుర్రెలు మెడలో వేసుకునే వాడికి నా యజ్ఞంలో స్థానం లేదు. వాడు అమంగళకరుడు. వాడిని పెళ్లి చేసుకున్న నువ్వు కూడా ఇక్కడికి రాకూడదు అని ఘాటుగా చెప్పాడు. తన భర్తను నిందించడం వినలేక సతీదేవి తల్లడిల్లిపోయింది. ఆయన శ్మశానంలో ఉంటాడు, అమంగళకరుడు అని అంటున్నావు కదా, ఆయన అంత పూజనీయుడు కాకపోతే నువ్వు పిలిచి మరీ తెచ్చుకున్న ఈ బ్రహ్మదేవుడు, నువ్వు ఆహ్వానించి తీసుకొచ్చిన ఈ సరస్వతీదేవి, వీళ్ళందరూ పరమశివుని యొక్క పాదాలకు అంటుకున్న ధూళి కణాలని తమ తల మీద ఎందుకని చల్లుకుంటారు? వాళ్ళకే అంత గౌరవం ఉన్నప్పుడు మరి నీకెక్కడి నుంచి వచ్చింది ఈ కొత్త సిద్ధాంతం? అసలు ఆ మాటకి వస్తే ఆయనంత కారుణ్యశీలి ఈ సృష్టిలోనే ఎవరూ లేరు. శరీరం విడిచిపెట్టిన తర్వాత తోడొచ్చేవాడు ఒక్కడు లేకపోతే నేనున్నాను అంటూ అక్కడ నిలబడతాడు. అది ఆయన దయార్థ హృదయానికి పరాకాష్ట. ఆయన సర్వుడు, అంటే ఈ భూమిలో నుండి వచ్చే సమస్త సంపద ఆయన అనుగ్రహం చేతనే వస్తుంది. అసలు ఈ సృష్టిలోని సకల భోగములు, నువ్వు చేసే యజ్ఞంలోని పదార్థాలు ఆయన భిక్షే కదా అని దక్షుణ్ణి నిలదీసింది సతీదేవి. ఆమె ఎంత చెప్పినా దక్షుడు మారలేదు. పైగా శివుడిని ఇంకా నిందించాడు. అప్పుడు సతీదేవి ఒక నిర్ణయానికి వస్తుంది. నీవు నా భర్త అయిన పరమశివుణ్ణి నిందించావు. నీ రక్తంతో పుట్టిన నా ఈ శరీరం నాకు వద్దు. నీ కుమార్తెగా దాక్షాయణి అని పిలిపించుకోవడం నాకు అసహ్యంగా ఉంది. నీ కూతురిగా ఈ శరీరాన్ని ఇక నేను మోయలేను. ఇప్పుడే దీన్ని వదిలేస్తున్నాను అని సతీదేవి శపథం చేసి యోగాగ్ని సృష్టించుకొని దాని ద్వారా తన శరీరాన్ని భస్మం చేసుకుంటుంది. చాలా మంది ఆమె అక్కడ ఆ యజ్ఞగుండంలో దూకి చనిపోతుంది అని చెప్తారు. యోగాగ్ని అనేది మన శరీరంలోనే ప్రాణవాయువును, అగ్నితత్వాన్ని ఏకం చేసి నిప్పును రగిలించే ఒక ప్రక్రియ. ఇది చేయాలి అంటే మానసిక శక్తి, ప్రాణాయామం మీద పట్టు అత్యున్నత స్థాయిలో ఉండాలి. యోగ శాస్త్రం ప్రకారం నాభి వద్ద అగ్ని ఉంటుంది.
గొప్ప యోగులు తమ ప్రాణాన్నంతటినీ అక్కడికి తీసుకెళ్లి ఆ అగ్నిని ప్రజ్వరిల్ల చేయగలరు. సతీదేవి ఆదిశక్తి కాబట్టి ఇది ఆమెకి సాధ్యమైంది. సతీదేవి తనను తాను యోగాగ్నిలో దహించుకున్న వెంటనే యజ్ఞశాల మొత్తం ఒక్కసారిగా రణరంగంగా మారిపోతుంది. తమ తల్లి లాంటి సతీదేవి మరణాన్ని చూసి తట్టుకోలేకపోయిన శివగణాలు ఆవేశంతో దక్షుడిని చంపడానికి ఆయన మీదకు వెళ్తారు. కానీ దక్షుడి పక్షాన ఉన్న భృగు మహర్షి తన మంత్రశక్తితో హోమగుండం నుండి రుభులు అనే వేల మంది రాక్షస సైనికులను సృష్టించి శివగణాలను తరిమి కొడతాడు. ఈ విషాద వార్త నారదుడి ద్వారా కైలాసానికి చేరగానే ఇప్పటి వరకు ప్రశాంతంగా ధ్యానంలో ఉన్న పరమశివుడు ప్రళయ రుద్రుడిలా మారిపోతాడు. పట్టరాని దుఃఖం, కోపంతో ఊగిపోతూ నా సతీదేవి లేని ఈ లోకంలో దక్షుడు బ్రతకకూడదు అని గర్జిస్తూ తన జడల్లో నుంచి ఒక జడను పీకి బలంగా నేలకేసి కొట్టాడు. శ్రీమద్ భాగవతం ప్రకారం శివుడు జడను నేలకేసి కొట్టినప్పుడు అందులో నుండి కేవలం వీరభద్రుడు మాత్రమే పుట్టినట్లు ఉంటుంది. కానీ శివ మహాపురాణం ప్రకారం శివుడు జటను కొట్టినప్పుడు అది రెండు ముక్కలై ఒకదాని నుండి వీరభద్రుడు, రెండో దాని నుండి భద్రకాళి పుట్టినట్లు రాసి ఉంటుంది. పుట్టగానే వీరభద్రుడు శివుడి పాదాలకు నమస్కరించి ఆజ్ఞ కోరగా తక్షణం వెళ్లి ఆ యజ్ఞాన్ని సర్వనాశనం చేయి, అడ్డు వచ్చిన దేవతలెవరైనా సరే వారిని శిక్షించు, కానీ ఆ దక్షుడి తల మాత్రం నరికి పడే అని శివుడు ఉగ్రమైన ఆజ్ఞ జారీ చేస్తాడు. శివుడి ఆజ్ఞ అందగానే వీరభద్రుడు తన రథం ఎక్కాడు. భద్రకాళి ఆయన పక్కన నిలబడింది. వారితో పాటు ప్రమథగణాలు బయలుదేరారు. వారు వెళ్తుంటే భూమి తద్దరిల్లింది. యజ్ఞశాలలో ఉన్న వారికి అశుభ శకనాలు కనిపించాయి. కళ్ళు అదిరిపడ్డాయి. ఆకాశంలో నక్షత్రాలు రాలాయి. యజ్ఞశాల చుట్టూ ఉన్న కంచెలను, ద్వారాలను బద్దలు కొట్టుకుని వీరభద్రుడు, భద్రకాళి, శివగణాలు లోపలికి చొరబడ్డారు. యజ్ఞశాలలోకి ప్రవేశించిన వెంటనే వీరభద్రుడు మరియు భద్రకాళి వీళ్ళిద్దరూ సృష్టించిన బీభత్సం సామాన్యమైనది కాదు. భద్రకాళి యజ్ఞగుండంలోని మంటలను ఆర్పేసింది. శివగణాలు యజ్ఞ పాత్రలను పగలగొట్టారు. యజ్ఞం చేస్తున్న ఋషులను, దక్షుడికి మద్దతుగా నిలిచిన దేవతలను వీరభద్రుడు చితకబాదాడు. యజ్ఞశాల మండప స్తంభాలను కూలగొట్టారు. పురాణాల ప్రకారం దక్షుడికి సహకరించిన ముగ్గురికి వీరభద్రుడు ప్రత్యేకమైన శిక్షలు వేశాడు. ఒకటి భృగు మహర్షి. ఈయన తన మంత్రశక్తితో యజ్ఞగుండం నుండి రాక్షసులను సృష్టించి శివగణాలను తరిమికొట్టాడు. యజ్ఞం చేస్తున్నప్పుడు తన గడ్డం మీసాలను చూసుకొని మురిసిపోయేవాడు. అందుకే వీరభద్రుడు ఆయన గడ్డాన్ని, మీసాలను పీకి పడేశాడు. 2 భగుడు. దక్షుడు శివుడిని తిడుతున్నప్పుడు ఇతను తన కళ్ళతో సైగ చేస్తూ ప్రోత్సహించాడు. అందుకే వీరభద్రుడు ఆయన కళ్ళను పీకి పడేశాడు. 3 సూర్యుడు. శివుడిని తిడుతున్నప్పుడు ఈయన పళ్ళు బయట పెట్టి నవ్వాడు. అందుకే వీరభద్రుడు ఆయన పళ్ళ మీద పిడిగుద్దులు గుద్ది పళ్ళను రాలగొట్టాడు. అప్పటి నుండి ఆయనకి పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. అలా వీరభద్రుడు కనిపించిన దేవతలందరికీ ఒక్కొక్క శిక్షను వేస్తూ వస్తున్నాడు. చివరికి వీరభద్రుడు దక్షుడి దగ్గరకు వచ్చాడు. దక్షుడు భయంతో వణికిపోతూ అగ్నిహోత్రం వెనక దాక్కున్నాడు. వీరభద్రుడు దక్షుడిని జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చాడు. తన ఖడ్గంతో దక్షుడి మెడ మీద వేటు వేశాడు. కానీ ఆశ్చర్యకరంగా ఆ కత్తి దక్షుడి మెడను తెగకోయలేకపోతుంది. దీనికి గల కారణం దక్షుడికి ఉన్న యజ్ఞశక్తి లేదా బ్రహ్మ తేజస్సు వల్ల చర్మం వజ్రంలా మారింది అని కొన్ని పురాణాలు చెప్తాయి. కత్తి పనిచేయకపోవడంతో వీరభద్రుడు దక్షుడి ఛాతీ మీద ఎక్కి కూర్చున్నాడు. తన బలమైన చేతులతో దక్షుడి తలను పట్టుకొని మెడను మెలితిప్పి బలంగా లాగి మొండెం నుండి తలను వేరు చేశాడు. దాంతో దక్షుడి అహంకారం అణిగిపోయింది. అది చూసి ఒక్కసారిగా సభ అంతా నిశ్శబ్దం అలుముకుంది. యజ్ఞగుండంలోని అగ్ని ఆరిపోయింది. అక్కడ మిగిలింది కేవలం బూడిద మాత్రమే. అది కేవలం బూడిద మాత్రమే కాదు, అహంకారానికి, అధర్మానికి, అవమానానికి చివరి రూపం. అలా వీరభద్రుడు దక్షుడి తలను యజ్ఞగుండంలో వేసి యజ్ఞశాలను ధ్వంసం చేసి కైలాసానికి తిరిగి వెళ్ళిన తర్వాత అక్కడ మిగిలిన దేవతలు, ఋషులు భయంతో గడగడలాడిపోయారు. ప్రాణాలతో బయటపడిన వారందరూ తమ తప్పు తెలుసుకొని రక్షణ కోసం బ్రహ్మలోకానికి పరిగెత్తారు. బ్రహ్మదేవుడు వాళ్ళని మందలిస్తూ, అసలు శివుడి జోలికి మీరు
మీరు ఎందుకు వెళ్లారు? శివుడిని అవమానిస్తే ఆపే శక్తి నాకు గాని విష్ణువుకు గాని లేదు. ఇక ఆయన పాదాలను ఆశ్రయించడమే ఏకైక మార్గం అని చెప్పి ఆ దేవతలందరినీ తీసుకొని కైలాసానికి వెళ్తాడు బ్రహ్మదేవుడు. అలా కైలాసానికి చేరుకొని బ్రహ్మ విష్ణుదేవుళ్ళు శివుణ్ణి ప్రార్థించి ఆయన్ని శాంతింపజేస్తారు. మిగిలిన దేవతలు కూడా క్షమించమని వేడుకుంటారు. శివుడు శాంతిమూర్తి అయ్యి దేవతలను క్షమిస్తాడు. తిరిగి యజ్ఞశాలకు వెళ్తాడు. అప్పటికే దక్షుడి తల కాలి బూడిదై అగ్నిగుండంలో ఉంటుంది. ఒక మేక తలను తెచ్చి దక్షుడి మొండానికి అతికించి శివుడు దక్షుడికి మళ్ళీ ప్రాణం పోస్తాడు. మేకతలతో ప్రాణం పోసుకున్న దక్షుడు ఏదో నిద్ర లేచినట్టుగా లేచి శివుణ్ణి నమస్కరించాడు. దక్షుడిలో అహంకారం పూర్తిగా నశించి కళ్ళ నిండా నీళ్లతో శివుణ్ణి క్షమించమని వేడుకుంటాడు. చివరికి శివుడికి పూర్ణాహుతి సమర్పించి యజ్ఞాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు. అలా దక్ష యజ్ఞం పూర్తవుతుంది. యజ్ఞమైతే ఇంతటితో పూర్తయింది. కానీ కథ ఇంతటితో అయిపోలేదు. యజ్ఞం పూర్తయ్యాక అక్కడే సతీదేవి కాలిపోయిన దేహాన్ని చూసి శివుడు కృంగిపోయాడు. ఆ కాలిన దేహాన్ని భుజం మీద వేసుకొని దుఃఖంతో పిచ్చివాడిలా లోకమంతా తిరగడం మొదలు పెట్టాడు. ఆయన దుఃఖం చూసి సృష్టి అంతా కంపించింది. శివుడిని శాంతింపజేయడానికి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ చక్రం సతీదేవి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా ఖండించింది. ఆ శరీర భాగాలు భారతదేశంలో ఎక్కడెక్కడ పడ్డాయో అక్కడల్లా శక్తి పీఠాలుగా వెలిశాయి. కొందరు వీటిని 51 లేదా 52 లేదా 108 పీఠాలు అని చెప్తారు. ఇలా వేరువేరు లెక్కలు ఉన్నప్పటికీ ఆదిశంకరాచార్యుల వారు రాసిన అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం ప్రకారం ప్రధానమైనవి 18 శక్తిపీఠాలు. అలా సతీదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. కానీ సతీదేవి లేక కైలాసం కల తప్పింది. ఆమె మీద బెంగతో పరమశివుడు వైరాగిగా మారిపోయాడు. ప్రేమ, బంధాలు, కుటుంబం అన్నిటినీ వదిలేసి హిమాలయాల్లోని చీకటి గుహల్లో కఠినమైన తపస్సులో రాయిగా గడ్డగట్టుకుపోయాడు. లోకంలో శివుడు లేకపోవడంతో రాక్షసుల బాధలు పెరగడం మొదలైంది. వారిలో నుండి ఒక రాక్షసుడు పుట్టాడు. వాడి పేరే తారకాసురుడు. ఆ రాక్షసుడి నమ్మకం ఒక్కటే, సతీదేవి చనిపోయింది, శివుడు యోగి అయిపోయాడు, ఇక శివుడికి పెళ్లి కాదు, కాబట్టి కొడుకు పుట్టడు. అందుకోసం బ్రహ్మదేవుడికి తపస్సు చేసి ఒక విచిత్రమైన వరం కోరుకున్నాడు. శివుడికి పుట్టే కొడుకు చేతిలో తప్ప నాకు మరణం ఉండకూడదు అని. అలా తనను చంపేవాడు ఎవరూ లేకపోవడంతో ముల్లోకాలు తారకాసురుడి అరాచకాలకు వణికిపోయేవి. దేవతలు భయపడిపోతున్నారు. ఇప్పుడు తారకాసురుడిని వధించాలి అంటే శివుడికి కొడుకు పుట్టాలి, అంటే ముందు ఆయనకి పెళ్లి అవ్వాలి. బ్రహ్మదేవుడు చెప్పినట్టుగా శక్తి తోడు లేనిదే, అంటే స్త్రీ తోడు లేనిదే శివుడు సంపూర్ణుడు కాడు. అందుకే సతీదేవి రూపంలో ఆదిపరాశక్తిని పుట్టించాడు. కానీ ఇప్పుడు ఆమె చనిపోయింది. ఇప్పుడు మళ్ళీ శివుడు సంపూర్ణుడు కావాలి అన్నా, తారకాసురుడిని వధించాలి అన్నా శివుడికి మళ్ళీ పెళ్లి అవ్వాలి. అంటే ఆయన కోసం సతీదేవి లాంటి మరో గొప్ప తల్లి పుట్టాలి. ఆవిడే పార్వతీదేవి. మరి హిమాలయాల్లో వైరాగ్యంలో ఉన్న శివుడి మనసు ఎలా మారింది? ఎలా ఈ శివపార్వతులు కలిశారు? వారి వివాహం ఎలా జరిగింది? తారకాసురుడు ఎలా వధించబడ్డాడు? ఈ విషయాలన్నీ ఎపిసోడ్ 3లో తెలుసుకుందాం. ఏది ఏమైనా ప్రేమ కోసం తన శరీరాన్ని త్యజించి శక్తిపీఠాలుగా మారి మళ్ళీ పార్వతీదేవిగా జన్మించి ఆ పరమేశ్వరునిలో సగభాగమైన సతీదేవి కథ ఈ సృష్టిలోని అద్భుతమైన ప్రేమకు నిదర్శనం. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి స్టోరీ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి పురాణ కథల గురించి లేదంటే ఏదైనా టాపిక్ గురించి తెలుసుకోవాలి అంటే కింద ఉన్న కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా మీకోసం వీడియోస్ చేస్తాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.